రాష్ట్ర ప్రజలను నకిలీ మద్యంలో ముంచెత్తుతున్న చంద్రబాబు ఆయన అనుచరులు మాత్రం అటు కోట్లు పోగేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తూ వీళ్ళు ప్రజల ప్రాణాలు హరిస్తున్నారు. ప్రజల ప్రాణాల కన్నా వీరికి పైసలే ముఖ్యమైంది అని సిదిరే అప్పలరాజు అన్నారు. సరఫరా చేస్తామని అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కుటీర పరిశ్రమ మాదిరి నకిలీ మద్యం తయారు చేసి నకిలీ లేబుల్ అంటించి నాణ్యమైనటువంటి మద్యం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా అన్ని షాపుల్లో కూడా సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ఏ మాదిరి గుల చేస్తా ఉన్నారో మనందరం చూస్తా ఉన్నాం. ఒకటి గమనించాలా, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వాలే షాపులు మెయింటైన్ చేస్తున్నప్పుడు చాలా ఖచ్చితంగా నోటిఫైడ్ డిస్టిలరీస్ నుండి నోటిఫైడ్ బ్రాండ్స్ ని సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యానికి గ్యారంటీ ఇచ్చినటువంటి సందర్భం. మరి ఈ రోజు ఏది ఎక్కడుంది ప్రజల ఆరోగ్యానికి భద్రత? ఎక్కడుంది మందు తాగే వాళ్ళకి ఇది నాణ్యమైనదా నకిలీదా అన్నటువంటి భరోసా ఎక్కడుందని నేను అడుగుతా ఉన్నాను. నేను మరి దీని ముఖ్యమంత్రి గారు కానీ ఇతరత్ర నాయకులు కానీ ఎవరు సమాధానం చెప్తారు? ఎన్ని వేల ప్రాణాలు పోయి ఉంటాయి ఈ 16 నెలల్లో ఒకసారి గమనించమని ప్రజలందరినీ కోరుతా ఉన్నాను. వైసీపీ వాళ్ళే నకిలీ మద్యాన్ని అలవాటు చేశారట. సిగ్గు లజ్జ ఉండాలంటే మాటలు మాట్లాడడానికి, బుర్రా బుద్ధి ఉండాలంటే మాటలు మాట్లాడడానికి స్వయంగా ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి మీ అభ్యర్థి దీనికి సూత్రధారుడైతే దాన్ని కూడా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగడతా ఉన్నారంటే అది మీ దివాలా కోరుతనానికి నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలుగుదేశం నాయకులకు నేను చెప్పదలుచుకున్నాను. నేను నకిలీ మద్యం ఒక ముఠా అయితే వేల కోట్లు దందా జరుగుతా ఉంటే పలాస నియోజకవర్గంలో మరో రకమైనటువంటి అదనపు దందా జరుగుతా ఉంది. అమ్ముతున్నదేమో నకిలీ మద్యమే, దానిపైన కూడా మళ్ళీ అదనంగా లిక్కర్ బాటిల్ కి 10 రూపాయలు అదనంగా వసూలు చేస్తా ఉన్నారు. ఎవరి జేబులోకి వెళ్తా ఉన్నాయి ఇవి? గతంలో ప్రశ్నిస్తే 4 రోజులు ఆపారు, మళ్ళీ నెమ్మదిగా మొదలు పెడతా ఉన్నారు. పోలీసులు చెప్పినా పట్టించుకోరు, ఎక్సైజ్ అధికారులు చెప్పినా పట్టించుకోరంటే దాని అర్థం ఏంటి? ఒకటి పోలీసులన్నా వాళ్ళతో అడ్జస్ట్మెంట్ అయి ఉండాలా, లేదా ఎక్సైజ్ అధికారులైనా వాళ్ళతో అడ్జస్ట్మెంట్ అయి ఉండాలా. అన్ని డిపార్ట్మెంట్లు కూడా కాంప్రమైజ్ అవుతా ఉన్నాయంటే ఆ పైన ఉన్నటువంటి ఈ నియోజకవర్గ రాజకీయాలను ప్రభావితం చేసేటటువంటి వ్యక్తులు వాళ్ళతో కుమ్మక్కై ఉండాలా. మరి ఈ నియోజకవర్గాన్ని ప్రభావితం చేయగలిగే వ్యక్తులంటే ఎవరుంటారు? స్థానిక ఎమ్మెల్యేనే ఉంటారు. ఖచ్చితంగా ఈ అదనపు ప్రతి 10 రూపాయల వసూళ్ల వెనుక ఈ స్థానిక ఎమ్మెల్యే ఉన్నారని నేనైతే ఘంటాపదంగా చెప్పదలుచుకున్నాను. నేను మహిళా ఎమ్మెల్యే, నువ్వు నీతులు మాట్లాడతావు, నువ్వు వెదవ పనులన్నీ నువ్వు చేస్తావు, మా మీదేమో బురద చల్లుతావు, పనికి మాలిన మాటలన్నీ నువ్వు మాట్లాడతావు, మా మీదేమో కంప్లైంట్లు ఇస్తావు. ఇప్పటికేదో కొద్దిగా నోరు కంట్రోల్ అయి ఉన్నది. నోరు కంట్రోల్ గా ఉంటేనే చాలా మంచిదని మరొక మారు హెచ్చరిస్తా ఉన్నాను. నేను ఈ 10 రూపాయల దందా ఆపలేదంటే మాత్రం ఇదే నీకు ఉరితాడవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాను. నేను పలాస నియోజకవర్గ ప్రజలందరూ ఒకటి గమనించండి. ఈ నియోజకవర్గంలో ఈ అదనపు 10 రూపాయల వసూలు మాదిరి రోజుకు 3 లక్షల రూపాయలు కలెక్షన్ జరుగుతా ఉంది. రోజుకి 3 లక్షలు అంటే నెలకి ఎంత? 90 లక్షలు అంటే ఇంచుమించుగా నెలకి 1 కోటి రూపాయలు, సంవత్సరానికి 12 కోట్లు, 5 సంవత్సరాలకి 60 కోట్ల రూపాయలు మన జేబులోంచి నేరుగా 10 రూపాయల చొప్పున మనకి వసూలు చేస్తూ మనకు పెట్టేటటువంటి కన్నమని చెప్పి సందర్భంగా పలాస నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేయదలుచు.
ఇక్కడ ఉన్నాడు మా సిస్టర్ గోపి. వాళ్ళ స్నేహితులు 10 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నామంటే మాకేట్ చేయమంటారండి. ఈ 10 రూపాయలు కట్టిన మాకేట్ చెందదు, ఇది పై వాళ్ళకి ఇచ్చేయాలి మేము అని చెప్పి ఓపెన్ గా చెప్తా ఉన్నారు. మరి ఎవరో పై వాళ్ళంటే, ఎవరో పై వాళ్ళంటే? దీన్నే గతంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు అప్పుడెప్పుడో పలాస నియోజకవర్గానికి ఆయన 19 ఎన్నికల ముందు వచ్చినప్పుడు ఇదే దందానే ఆయన మాట అన్నారు, అల్లుడు ట్యాక్స్ అని చెప్పేసి అన్నారు. మరి అల్లుడు ట్యాక్స్ అనేది ఇప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో కొనసాగుతుందని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలని, ఈ అల్లుడు ట్యాక్స్ అరికట్టేంత వరకు ఖచ్చితంగా ఈ ఉద్యమం కొనసాగుతుందని తెలియజేస్తూ మరొక మారు మన నిరసన ఈ ప్రభుత్వానికి తెలియజేయాలని, నకిలీ మద్యాన్ని అరికట్టాలని, అదనపు వసూలు ఆపాలని ప్రభుత్వానికి ఈ జోరు వానలో సైతం పెద్ద ఎత్తున ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 50 మందికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కసారి నినాదాలు అరికట్టాలి.